హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మన రెసిపీ మటన్ ఫ్రై, అది విలేజ్ స్టైల్లో స్టార్ట్ చేసుకున్నామా. దానికి కావాల్సిన సామాన్లు చూద్దాం. ఈరోజు మన విలేజ్ స్టైల్ మటన్ ఫ్రైకి ఒక 2 కేజీల మటను, దాంతోపాటుగా ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక 10-15 వెల్లుల్లిపాయ ముక్కలు, ఒక 5 స్పూన్ల మిరప్పొడి, 4 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు పొడి, మామూలు పోపు కావాల్సిన పోపు దినుసులు ఉండ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు. మన ఐటమ్స్ అంతా రెడీ చేసుకున్నాం కదా. మటన్ ముక్కల్ని నీళ్ళలో బాగా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మటన్ ఫ్రై స్టార్ట్ చేసుకుందాం. పొయ్యి వెలిగించినాము, పొయ్యి మీద పెనం పెట్టుకుందాం. కొద్దిగా పెనం వేడెక్కినాయి. పెనం బాగా వేడెక్కింది, దీంట్లో నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం పోపు గింజలు ఉండ వేసుకుందాం. పోపు గింజలు ఉండ లేకుంటే పోపు గింజలు వేసుకోండి. దాంతోపాటు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు, దాంతోపాటు కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. మీరు వేసే మటన్ క్వాంటిటీని బట్టి మీరు తగ్గించి ఎక్కించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని లైట్గా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, లైట్గా వేయించినాం కదా. ఇప్పుడు మనం క్లీన్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం మటన్ ముక్కల్ని కలుపుకుందాం. ఈ పోపు మటన్ ముక్కలు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పసుపు పొడి వేసుకుందాం. పసుపు పొడి వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు పసుపు బాగా ముక్కలు పట్టే మరి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వస్తుంది కదా, నీళ్ళు రావాలా. మనం ఉప్పు పసుపు పొడి వేసుకున్నాం కదా ముక్కలకి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు నీళ్ళు వస్తాయి దీంట్లో. ఈ నీళ్ళు ఇంచుమించుగా 70-80% డ్రై అయిపోవాలా. ఆ 70-80% నీళ్ళు డ్రై అయిపోయినప్పుడు దీంట్లో మిరప్పొడి, ధనియాల పొడి వేసుకోవాలా. మీరు ఈ ప్రాసెస్ని మేమైతే విలేజ్ స్టైల్లో చేనులో చేసుకుంటాను కాబట్టి పెనుగులో చేసుకుంటున్నాం. మీకు మటన్ ముక్కలు తొందరగా ఉడకాలంటే మీరు ఇంట్లో కుక్కర్లో ఇదే సేమ్ స్టైల్లో చేసుకోవచ్చు. ఓకేనా? మనకి నీళ్ళు ఇప్పుడు ఇంచుమించుగా 60-70% అంటే 60-70% నీళ్ళు ఇప్పుడు తగ్గిపోయినాయి, డ్రై అయిపోయినాయి. పూర్తిగా డ్రై అయినాక మిరప్పొడి, ధనియాల పొడి వేసుకుంటే మాడిపోను. కాబట్టి కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే మనం పొడి వేసుకుందాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంది, పొడి వేసుకుందాం. ఫస్ట్ మిరప్పొడి వేసుకుందాం. ఇప్పుడు దాంతోపాటు ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు నీళ్ళకుంటే ఈ నీళ్ళతో పాటే మనకి ఈ మిరప్పొడి, ధనియాల పొడి మిక్స్ అయిపోతుంది అనమాట. పూర్తిగా నీళ్ళు డ్రై అయినాక వేసామనుకోండి, ఈ మిరప్పొడి, ధనియాల పొడి వెంటనే మాడిపోతుంది. ఇప్పుడైతే మనకు ముక్కలకి బాగా పట్టుకుంటుంది మిరప్పొడి, ధనియాల పొడి.
ఇప్పుడు మనం మిరప్పొడి ధనియాల పొడి వేసుకున్నాం దీంట్లో. ఇది ఇంచుమించు ఇప్పుడు పూర్తిగా బాగా మిక్స్ అయిపోయింది, ఇంచుమించు ఇప్పుడు డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ ముక్కలు ఇంకా పూర్తిగా ఉడకలేదు, ఈ ముక్కలు ఉడికేంత నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు. అంటే ఇంచుమించుగా ఆ ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీ ఏమైనా కొద్దిగా ఎక్కువ కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి. కుక్కర్లో అయినా సేమ్ ప్రాసెసే. కుక్కర్లో అయితే ఇంచుమించు ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకొని 4 విజిల్లు పెట్టాలా. ఓకేనా? ఇప్పుడైతే మనం దీంట్లో ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకున్నాం. ఇంచుమించు ఇప్పుడు ముక్కలు మునిగిన నీళ్ళు పోసుకున్నాం కదా. మటన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, అందుకే చెప్పిన కుక్కర్లో చేసేవాళ్ళు అయితే ఒక 4 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పీసులు మునిగంత నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకబెట్టాలా. సెంటర్లో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. బావు మీరు నిద్రపోయారు, ప్లేట్ పెట్టినాం కదా ఉడికిపోతుంది అనేసి. సెంటర్లో అప్పుడప్పుడు కలుపుకుంటా మధ్య మధ్యలో చూసుకుంటా ఉడకబెట్టుకోవాలా. కొన్ని మటన్లు కొద్ది గట్టిగా ఉంటాయి, అలాంటప్పుడు మళ్ళీ కూడా కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాల్సి వస్తుంది. మనమైతే ప్రస్తుతానికి ఈ ముక్కలు మునిగంత నీళ్ళు పోసుకున్నాం, మూత పెట్టి 15 నిమిషాలు ఉడకబెడదాం. ఇప్పుడు మన మటన్ ఫ్రై పూర్తిగా ఉడికిపోయిందబ్బా. ఈ పొట్టేలు కొంచెం గట్టిగా ఉన్నట్టుంది బో. మాకు ఇంచుమించు అర్ధ గంట నుంచి 40 నిమిషాలు టైం పట్టింది. కాబట్టి ఫస్టే చెప్పాను కదా, ఈ మటన్ వచ్చి గట్టిగా ఉండే మటన్ అయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, కొద్దిగా లేత కూడా తక్కువ టైంలో ఉడికిపోతుంది. కాబట్టి కుక్కర్లో మినిమం 4 విజిల్లు పెట్టాల్సిందే, ఉడకపోతే మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకోవాల్సిందే. మనం పెను మీద కాబట్టి మనకు అర్ధ గంట నుంచి 40 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలా. చూసినారు కదబ్బా, పూర్తిగా వాటర్ నుంచి మిక్స్ డ్రై అయిపోయింది. కొందరికి లైట్గా గ్రేవీ ఉంటే ఇష్టం కదా, సెమీ గ్రేవీ వాళ్ళు ఈ స్టేజ్లో వదిలేయచ్చు. లైట్గా సెమీ గ్రేవీ ఇష్టం ఉండేవాళ్ళు ఈ స్టేజ్లో దించి కింద పెట్టుకుంటే మీకు సరిపోతుంది. పూర్తిగా డ్రై కావాలంటే ఒక 2 నిమిషాలు ప్లేట్ తీసేసి మనం మంట పెట్టి డ్రై చేసినామంటే పూర్తిగా డ్రై అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం కట్ల పొయ్యి ముందు చేసినాం కదా, బ్రహ్మాండంగా వచ్చింది మటన్ ఫ్రై ఈరోజు. ఆహా, కట్టెల పొయ్యి మీద చేసిన మటన్ ఫ్రై తింటే ఆ టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ స్టైల్లో మటన్ ఫ్రై ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేది మర్చిపోద్దండి, ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలి కదా బాగుందా లేదా, మీకు ఎట్లా వచ్చిందని. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట మీద నొక్కేది మాత్రం మర్చిపోద్దండి.